శంషాబాద్ జోన్ కేంద్రంలోని ఎస్ఆర్డీజీ పాఠశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తెలుసుకుని ఎస్ఎఫ్ఐ సంఘం ఎస్ఆర్డీజీ స్కూల్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు ప్రణయ్ మాట్లాడుతూ సెలవు రోజు పాఠశాల ఎలా నడుపుతారని ప్రశ్నించారు. పాఠశాల నడపడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో మేము పాఠశాలకు వచ్చి ఆందోళన చేస్తున్నామన్నారు. ఇకనైనా పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాల నిర్వహించాలని సూచించారు. అంటే అధికారులు అంటే పట్టింపు లేదా మీకు, లేకుంటే విద్యార్థి సంఘాలు అంటే పట్టింపు లేదా? వాళ్ళు ఎట్లా మేడం ఎట్లా రన్ చేస్తారు? మీ స్కూల్ ఎట్లా రన్ చేస్తారు? సెకండ్ అంటే విద్యార్థులు ఫోన్ చేసి అన్న మా హాలిడే కూడా ఇస్తలేరు అని చెప్పేసి బాధపడుతూ విద్యార్థులు లేట్స్ కూడా ఫోన్ చేస్తారు మాకు. విద్యార్థులు ఏం చేసుకుంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ మీరు ఉంటారా? అట్లెట్లుండదు మేడం. ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా ఫోన్ చేస్తారు మాకు, అన్న మేము స్కూల్ ఉన్నాము, అన్ని స్కూల్ బంద్ ఉన్నాయి, మాది ఒక స్కూల్ ఓపెన్ ఉంది, మాకు టార్చర్ పెడుతుంది స్కూల్ అని చెప్పేసి విద్యార్థులు స్వయంగా ఫోన్ చేస్తే మేము ఇక్కడ రావడం జరిగింది. ఎంఈఓ ఫోన్ చేస్తే ఎంఈఓ కనీసం సమాచారం కూడా ఇవ్వలేరంటే ఎంఈఓకి మీరు అరే చేసుకోమని చెప్పినామని చెప్పేసి ఎంఈఓ చెప్తుండ్రు. కనీసం అధికారులు అంటే కూడా మీకు అది లేదా? మరి ఎట్లా రన్ చేస్తారు? తెలిసి ఎట్లా రన్ చేస్తారు మీరు? తెలిసి ఎట్లా ఓపెన్ చేస్తారు మేడం? అంటే పర్మిషన్ ఉందా మీరు? ఎవరు చెప్పింది మీకు రన్ చేయమని చెప్పేసి? హెడ్ ఆఫీస్ నుంచి ఏం చెప్తాను మేడం? రమణ్ హెడ్ ఆఫీస్ వాళ్ళని రమణ్ ఎవరు వస్తారు మాట్లాడతాం. పిలవండి హెడ్ ఆఫీస్ వాళ్ళని, పిలవండి హెడ్ ఆఫీస్ వాళ్ళని. లేకపోతే ఇక్కడ ఉన్నాయని వాళ్ళిపోతాయి. నేను ముందే చెప్తున్నా, శాంతియుతంగా చెప్తే వినేటట్లేదు మీరు ఎస్ఆర్డీజీ. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తాం అనుకున్నా మీ స్కూల్ని. కనీసం అధికారులు అంటే లెక్కలేదు, కనీసం విద్యార్థి సంఘాలు అంటే లెక్కలేదు మీకు. పిలువండి అధికారులు. మీ విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. ఏమైనా వస్తున్నారా? పిల్లలు రమ్మనండి సార్. వెలుగొట్టి పిల్లలందరినీ కిందికి పంపించారు. మేము ఇష్టం వచ్చినట్టు రన్ చేసుకోనికుందా? ఏమి స్పందన కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు, ఇష్టం వచ్చినట్టు స్కూల్ రన్ చేస్తున్నారు. ఈరోజు సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడే, అన్ని స్కూల్ బంద్ ఉన్నాయి. కేవలం మీరు ఒక్కరే ఓపెన్ చేసి పెట్టుకున్నారు. విద్యార్థులు ఫోన్ చేసి అన్న మాకు ఇంటర్ టార్చర్ చేస్తున్నారు, మేము సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. స్టూడెంట్స్ స్వయంగా ఫోన్ చేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఎన్ని ఒకసారి ఓపెన్ చేసుకోమని చెప్పి రాదు. విద్యార్థులు ఇంటర్ టార్చర్మన్నా మేము అన్ని స్కూల్ వాళ్ళే మా ఒక్క స్కూలే ఉంది, మేము ఈ పరిస్థితి ఉన్నాం, మేము మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి విద్యార్థులు మాకు ఫోన్ చేస్తున్నాం. పిల్లలను పంపించమని చెప్తున్నాం, మేము వెళ్ళిపోతే పిల్లలను పంపించమని చెప్తున్నాం. మేము పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం, పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి మాట్లాడుతున్నాం. విచ్చలవిడిగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ, అలాగే సెకండ్ సాటర్డే సండే కూడా క్లాసెస్ పెట్టి ఈరోజు విద్యార్థులను టార్చర్ చేసే విధంగా ఈరోజు ఎస్ఆర్డీజీ వ్యవహరిస్తా ఉంది. దీనిపైన ఎస్ఎఫ్ఐగా ఈరోజు ధర్నాకి రావడం జరిగింది. ఈ ధర్నా కూడా ముఖ్య ఉద్దేశం, విద్యార్థులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా నిరంతరం పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఈరోజు విద్యార్థులు స్వయంగా ఫోన్ చేసి అన్న మాకు ఈరోజు సెకండ్ సాటర్డే అన్ని విద్యా సంస్థలు బంద్ ఉన్నా కూడా ఎస్ఆర్డీజీ మేనేజ్మెంట్ మాకు స్కూల్ పెట్టి ఈరోజు మాకు తీవ్రంగా వాళ్ళని టార్చర్ పెట్టడం జరుగుతుందని అని చెప్పేసి విద్యార్థులు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం మాకు జరిగింది. అదే పరంగా ఈరోజు ఎస్ఆర్డీజీ స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ వచ్చి కనీసం ఒక గంటన్నర అవుతున్నా కూడా విద్యార్థులను కనీసం కిందికి పంపించకుండా, విద్యార్థులను ఇంటికి పంపించకుండా లాక్లు వేసి వాళ్ళని లోపలనే పెట్టుకొని ఈరోజు ఈ విధంగా స్పందించడం జరుగుతుంది ఎస్ఆర్డీజీ మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఎస్ఆర్డీజీ మేనేజ్మెంట్ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, భవిష్యత్తులో కానీ ఎప్పుడే కానీ సెలవుల దినాల్లో ఎప్పుడైనా స్కూల్ రన్ చేసే కూడా ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా
ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ రోజు దేనికైనా దిగజారుతామని చెప్పేసి దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ గా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకే గానీ పోలీస్ అన్నలకే గానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము, మాకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మేనేజ్మెంట్ కి అదే విధంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ మీ స్కూల్ కి ఏదైతే ఉందో ఫీజులు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఫీజుల కోసమే ఈ రోజు ఈ క్లాసులు పెడతా ఉన్నారు, ఫీజుల కోసమే ఈ రోజు స్పెషల్ క్లాసులు పెడతా ఉన్నారు. ఫీజులు వసూలు చేసుకోవడానికి కేవలం ఈ రోజు క్లాసులు పెట్టి వాళ్ళని పేరెంట్స్ ని ఒత్తిడి చేసి ఈ రోజు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ గా నిరంతరం పోరాడతాం. ఖచ్చితంగా ఈ స్కూల్ రద్దయ్యేంత వరకు కూడా పోరాడడానికి ఎస్ఎఫ్ఐ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు అందరికీ.